ఈ రోజు జాతరని కోన సముద్రంకి అయితే వచ్చేసాను. మనకి ఇంట్లోనే ఒకే చోట కూర్చోవాలంటే కష్టమే. అందుకే నేను మా బాబాయ్ ఏట్లోకి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మా బాబాయ్కి తెలిసిన ఒక చిన్న పిల్లోడు అయితే కనపడాడు. తను వచ్చేసి నాకు ఒక చాపిల్ల పట్టి నేను పెంచుకుంటానని అయితే చెప్పాడు. మా బాబాయ్ అయితే ఇంకా ఎతికి ఒక చిన్న చాపిల్ని అయితే పట్టేశాడు. చాలా సేపు ఎతికి ఫైనల్ గా తనకైతే ఒక చాపిల్ని అయితే పట్టించాడు. ఇంటికి పోయి చేసేది ఏముంది అనేసి అలా కొద్దిసేపు తోటల్లోకి అయితే వెళ్ళాము. ఈ తోటలో అయితే అన్ని నిమ్మ చెట్లే అనమాట. మేమైతే మా ఫ్యామిలీతో ఫుల్ గా ఇక్కడైతే ఎంజాయ్ చేసేసాము. పొలాల్లో ఉండే చెట్ల కింద అయితే చాలా చల్లగా ఉంటుంది. మెయిన్ రీజన్ వచ్చేసి పొలాల్లో ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి. ఇంకా బాగా తిరిగి అలసిపోయాం కదా, ఇంటికి రాగానే ఇంకా థమ్స్అప్ ఇస్తే అందరం తాగేసాము. మేము ఒక గ్లాస్ తాగేతలిగే మా అత్త 10 గ్లాసులు అయితే తాగి ఉంటది. ఈ లోపే అన్నాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. నేను ఇంకా మా చెల్లెల వాళ్ళతో కూర్చొని తినేసాను. తిన్నమైపోగానే అంతా కలిసి మాట్లాడుతూ టైం అయితే స్పెండ్ చేసాము. నేను ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. అండ్ ఆ బైక్స్ చూసుకోండి ఎలా అయితే పడున్నాయో. రెండు బైక్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి డాష్ ఇచ్చుకుని, అండ్ ఒక మనిషి అయితే చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంకొక మనిషి అయితే స్పాట్ డెడ్ అనమాట. అది కూడా మనకు కనపడుతుంది కదా, తనైతే తగలగానే స్పాట్ డెడ్ లో చనిపోయాడు. టైం అయిపోయినప్పుడు ఎవరు ఏమి చేయలేము. బట్ డ్రైవ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఈ రోజు వీడియో అయితే ఇది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.